హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ట్రేడ్ తీసుకున్నాక రూమ్ క్లియర్గా ఉంటే మధ్యలో ఎగ్జిట్ అవ్వద్దు. నెగిటివ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. సపోర్ట్ లేదు, రెసిస్టెన్స్ లేదు, ట్రెండ్ లైన్ అడ్డు లేదు, అయితే ప్రైస్ ఆగదు. ప్రాఫిట్ పోతుందేమో అని భయము మీ బిగ్గెస్ట్ ఎనిమీ. స్లోగా అలవాటు చేసుకోండి. బిగ్ మూవ్స్ పట్టుకుంటేనే మీ స్మాల్ లాసెస్ కవర్ అవుతాయి. వర్స్ట్ కేసు ఏమవుతుంది? ప్రాఫిట్ రాకపోతే బ్రేక్ ఈవెన్, అంతే కదా. నెక్స్ట్ ట్రేడ్ ఉంటుంది. కేర్ ఫ్రీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. కేర్ ఫ్రీ అంటే కేర్లెస్ కాదు. కేర్ ఫ్రీ అంటే మీ మీద మీకు నమ్మకం ఉండడం, మీకు మీరు ధైర్యం చెప్పుకోవడం. చార్ట్లో ఆపోజిట్ సైడ్ రూమ్ క్లియర్గా ఉండాలి, క్లట్టర్ ఉండకూడదు. ఫ్రెండ్స్, నా హంబుల్ రిక్వెస్ట్, సెటప్ లేకుండా ట్రేడ్ వద్దు, రూల్స్ లేకుండా ట్రేడ్ వద్దు, ప్రాబబిలిటీస్ లేకుండా ట్రేడ్ వద్దు. వందల ట్రేడ్స్ కనిపిస్తాయి, కానీ అన్నీ మీవి కావు. ఫోమోతో ట్రేడ్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? హార్ట్ బీట్ పెరుగుతుంది, వెంటనే ఎగ్జిట్, లాస్, మళ్ళీ ట్రేడ్, మళ్ళీ లాస్. ప్రైస్ ఎప్పుడు స్ట్రెయిట్గా వెళ్ళదు, కన్ఫ్యూజ్ చేస్తూ జడిపిస్తూ వెళ్తుంది. ఒక్క ట్రేడ్ ఫెయిల్ అయితే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. తర్వాత పర్ఫెక్ట్ సెటప్ వచ్చినా ట్రేడ్ తీసుకోలేరు. బెస్ట్ అడ్వైజ్ ఏమిటంటే డీప్గా లెర్న్ చేయండి. ప్రతి ట్రేడ్ని ప్రాబబిలిటీస్ యాంగిల్లో అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ ఒక నెల సింగిల్ లాట్తో ట్రేడ్ చేయండి. ముందు భయం పోవాలి. మీ చెయ్యి లాగుతుంది, ట్రేడ్ చెయ్యి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అర్జీకి లొంగకండి. క్లియర్గా అనిపిస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ వెనక మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబం ఉంది. ఒక్కసారి మాత్రమే మీ మనసును మీరు అధిగమించండి. ఆ డిసిప్లిన్ ఫీలింగు ఒక్కసారి మీరు రుచి చూస్తే మీ మనసుకు తెలిసిపోతుంది, ఇతనికి వాస్తవం అర్థమైపోయింది అని. అప్పుడు అది సైలెంట్ అవుతుంది. ట్రేడింగ్ అనేది చార్ట్స్ గెలవడం కాదు, మనసును గెలవడం. ఫ్రెండ్స్, ఈరోజు సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా గుడ్ ట్రేడ్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఇది చాలా క్లియర్ స్ట్రక్చర్ ప్లస్ సైకాలజీ ట్రేడ్. ఓపెనింగ్ కాంటెక్స్ట్, బ్యాంక్ నిఫ్టీ 62 పాయింట్స్ గ్యాప్ అప్తో బయ్యర్స్ సెషన్ ఓపెనింగ్ చేశారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బయ్యర్స్ స్ట్రాంగ్, కానీ ఓపెన్ అయిన వెంటనే ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గ్యాప్ అప్ వచ్చింది, అయితే ఎందుకు డౌన్? రియల్ అబ్జర్వేషన్ జోన్. ప్రైస్ వచ్చి సపోర్ట్ వద్ద, ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద క్రాస్ చేయలేకపోయింది. నెక్స్ట్ క్యాండిల్ ఇండిసిషన్. ఇక్కడ సిగ్నల్స్ ఏమిటి? ఓపెన్ బయ్యర్స్ స్ట్రెంత్ ఉంది, సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. ఇండిసిషన్ అంటే సెల్లర్స్ ఫోర్స్ లేదు. ఇది రిజెక్షన్ ప్లస్ అబ్జర్ప్షన్ జోన్. ఎంట్రీ, ఈ కాన్ఫ్లుయెన్స్ చూసి ఇమ్మీడియట్గా అప్సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. రిస్క్ స్మాల్, స్ట్రక్చర్ క్లియర్. బిఎస్ బయ్యర్స్ వైపు. ప్రైస్ అప్సైడ్ ట్రెండ్ లైన్ వరకు వెళ్ళింది. రెసిస్టెన్స్ దగ్గర థ్రెడ్స్ సిగ్నల్స్ ఇచ్చింది. క్రాస్ చేసి బాడీ హోల్డ్ కాలేదు. ఇక్కడ గ్రేడ్ చేస్తే ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నేను వెయిట్ చేశాను. ఎగ్జిట్ లాజిక్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద. డ్రాగన్ ఫ్లై డోజీ, ఇండిసిషన్ క్యాండిల్స్. ఇవి ఏం చెప్తాయి? బయ్యర్స్ టైర్డ్, పుల్ బ్యాక్ టెస్ట్ రావచ్చు, మూమెంటం స్లో. ఇది కంటిన్యూషన్ సిగ్నల్ కాదు, సో ఇమీడియట్లీ ఎగ్జిట్ అయ్యాను. బిగ్ లెసన్, గ్యాప్ అప్ అంటే బ్లైండ్లీ బై కాదు. సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద రిజెక్షన్ వెయిట్ చేయాలి. రెసిస్టెన్స్ దగ్గర బాడీ హోల్డ్ కాలేకపోతే గ్రీడీ చేయకూడదు. డ్రాగన్ ఫ్లై డోజీ ప్లస్ ఇండిసిషన్ ఈజ్ ఈక్వల్ టు పుల్ బ్యాక్ అలర్ట్.
సో ఇది ఒక గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 2, ట్రెండ్ లైన్ రీటెస్ట్ కంటిన్యూషన్. ఫ్రెండ్స్, ఇది ప్యూర్ స్ట్రక్చర్ కంటిన్యూషన్ ట్రేడ్. ఎమోషన్ లేదు, క్లియర్ రీడింగ్ మాత్రమే. ప్రైస్ ముందుగా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అయింది. అక్కడి నుండి రీటెస్ట్ పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ వచ్చి ఎగ్జాక్ట్గా సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడే మెయిన్ సిగ్నల్ హ్యామర్ ఫార్మేషన్ వచ్చింది. సపోర్ట్ రెస్పెక్ట్ అయింది. సెల్లర్స్ వీక్నెస్ క్లియర్. ఇది సింపుల్ బౌన్స్ కాదు, కంటిన్యూషన్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ తీసుకున్నాను, ఎందుకంటే స్ట్రక్చర్ ఇంటాక్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్ స్ట్రాంగ్, రీటెస్ట్ కంప్లీట్, రిస్క్ మినిమల్, ప్రాబబిలిటీ హై. ఎగ్జిట్ ప్రైస్ క్లీన్గా మూవ్ అయ్యింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ టచ్ చేసిన వెంటనే గ్రీడ్ చేయలేదు, బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమ్మీడియట్ ఎగ్జిట్. గుడ్ ట్రేడ్ నెంబర్ 3, మల్టీ కాన్ఫ్లుయెన్స్ రివర్సల్ ట్రేడ్. ఇది టెక్స్ట్ బుక్ కాన్ఫ్లుయెన్స్ ట్రేడ్. స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, రేంజ్ రెసిస్టెన్స్, షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్, బేరిష్ ఎంగల్ఫింగ్, ట్రెండ్ లైన్ క్రాస్ అండ్ హోల్డ్. ఇది సింగిల్ సిగ్నల్ కాదు, క్లస్టర్ ఆఫ్ రిజెక్షన్ సిగ్నల్స్. అంటే బయ్యర్స్ వీక్, సెల్లర్స్ కంట్రోల్లో తీసుకున్నారు. బ్రేక్ డౌన్ ప్రాబబిలిటీ హై. సో పుట్ ఎంట్రీ అబ్సల్యూట్లీ జస్టిఫైడ్. ఎంట్రీ లాజిక్ ట్రెండ్ లైన్ క్రాస్, హోల్డ్ కన్ఫర్మేషన్తో పుట్టు తీసుకున్నాను. ప్రైస్ క్లీన్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. మొమెంటం సెల్లర్ సైడ్లో ఉంది. ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ టచ్లో. గుడ్ ట్రేడ్ నెంబర్ 4. ఇది పెద్ద ప్రాఫిట్ ట్రేడ్ కాదు, స్మాల్ ప్రాఫిట్ మాత్రమే, కానీ ప్రాబబిలిటీ మాత్రం హై. అదే ముఖ్యమైన విషయం. మార్కెట్ అప్పటికే ఇన్సైడ్ క్యాండిల్ సెటప్లో ఇరుక్కుంది. అంటే వాలటిలిటీ తగ్గింది, ఎనర్జీ బుల్డ్ అవుతుంది, బ్రేక్అవుట్కి రెడీ అవుతుంది అని అర్థం. సపోర్ట్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఏమిటి? బయ్యర్స్ క్వైట్లీ పొజిషన్ బుల్డ్ చేస్తున్నారు, సెల్లర్స్ ఫోర్స్ తగ్గుతుంది. సెటప్ క్లియర్గా బ్రేక్ అయ్యి హోల్డ్ అయ్యింది. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. అక్కడే ఎంట్రీ తీసుకున్నాను. పుల్ బ్యాక్లో ఎంట్రీ అంటే రిస్క్ స్మాల్, లాజిక్ క్లియర్, ప్రాబబిలిటీ హై. ట్రేడ్ అప్ సైడ్కి వెళ్ళింది. రెసిస్టెన్స్ టచ్ అయ్యేసరికి ఎగ్జిట్. గ్రేడీ లేకుండా, ఇంకా వెళ్తుందేమో అని ఆశ లేకుండా, లెవెల్ బేస్డ్ ఎగ్జిట్. ఇది స్మాల్ ప్రాఫిట్ ట్రేడ్ కావచ్చు, కానీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్, లాజిక్ క్లీన్, రిస్క్ కంట్రోల్డ్. ఇలాంటి ట్రేడ్స్ స్లోలీ గ్రో చేస్తాయి. రిమెంబర్, హై ప్రాబబిలిటీ ప్లస్ స్మాల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు ప్రొఫెషనల్ ట్రేడింగ్. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఇది సింపుల్ సెటప్ కాదు, ఇది అబ్జర్వేషన్ పవర్ ట్రేడ్. ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్లో ఇరుక్కుంది. ఇక్కడే ఇంపార్టెంట్ సిగ్నల్స్ వచ్చాయి. షెల్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, షూటింగ్ స్టార్, ఇండిసిషన్, ట్రెండ్ లైన్ క్రాస్ అండ్ హోల్డ్. ఇది ర్యాండమ్ కాదు, రిజెక్షన్ సిగ్నల్స్. ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్ టచ్ అయింది. బుల్లిష్గా కనిపించినా నేను పుట్టు తీసుకున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్, 2 ట్రెండ్ లైన్స్ ఓవర్ హెడ్, అప్ సైడ్ రూమ్ క్లియర్గా లేదు, లొకేషన్ గ్రేటర్ దెన్ క్యాండిల్ కలర్. ఎగ్జిట్ నా అబ్జర్వేషన్ ప్రకారం ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఎగ్జిట్ తీసుకున్న చోటు ఎగ్జాక్ట్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్. గ్రీడ్ చేయలేదు, కంటిన్యూషన్ వెయిట్ చేయలేదు, స్ట్రక్చర్ రెస్పెక్ట్ చేశాను. కీ లెసన్స్: ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ వెంటనే ట్రేడ్ కాదు, రూమ్ చెక్ చేయాలి. మల్టిపుల్ రెసిస్టెన్స్ కాన్ఫ్లుయెన్స్
పవర్ఫుల్. బుల్లిష్ క్యాండిల్ రెసిస్టెన్స్ వద్ద ట్రాప్ కావచ్చు. లొకేషన్ క్యాండిల్ కంటే ఇంపార్టెంట్. సపోర్ట్ వద్ద హెజిటేషన్ లేకుండా ఎగ్జిట్. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 6, మల్టీ టైమ్ ఫ్రేమ్ కాన్ఫిడెన్స్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఇది హై క్వాలిటీ సెటప్. సింగిల్ సిగ్నల్ కాదు, ఒకే చోట చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, 15 minutes చార్ట్లో హ్యామర్. ఇది స్మాల్ టైం ఫ్రేమ్ బౌన్స్ మాత్రమే కాదు, హెచ్డిఎఫ్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే బయ్యర్స్ డిఫెన్స్ స్ట్రాంగ్, స్ట్రక్చర్ ఇంటాక్ట్, అప్సైడ్ ప్రాబబిలిటీ హై. ఎంట్రీ ఎన్గల్ఫింగ్ నెక్స్ట్ క్యాండిల్, 15 minutes హ్యామర్ సపోర్ట్ ఇచ్చింది. అందుకే నెక్స్ట్ క్యాండిల్లో కాల్ తీసుకున్నాను. రిస్క్ స్మాల్, ప్రాబబిలిటీ హై. ఎగ్జిట్, ప్రైస్ స్మూత్గా మూవ్ అయింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ ఎగ్జిట్. బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయలేదు, గ్రీడు చేయలేదు. లెవెల్ రెస్పెక్ట్ చేశాను. బిగ్ లెసన్స్. కాన్ఫిడెన్స్ ట్రేడ్స్ ఫియర్లెస్గా తీసుకోవచ్చు. మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ వద్ద హెజిటేషన్ వద్దు. ఇవి అండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్. ఈరోజు బ్యాడ్ ట్రేడ్స్ ఏమీ లేవు. మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.